సో డాక్టర్ గారు మీరు సాధారణంగా ఇప్పుడు ఒక 100 సంవత్సరాలకు ఒకసారి ఓ హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది. అట్నే కరోనా నాకు తెలిసి మా తరంలో అయితే అలాంటి ఉపద్రవాన్ని మేము చూడలా. సో మీరు దాని దగ్గరికెళ్ళి చూసారు. ఒక రోజు దాదాపుగా ఒక 100 మందిని వెంటిలేటర్స్‌పై ఉండి చికిత్స దగ్గరగా అందించారు. సో మీలాంటి డాక్టర్స్ యాక్చువల్‌గా కరోనా సమయంలో ఎంతో అద్భుతమైన సేవలు అందించారు. సో దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో అయితే మనకు ఈ సమయంలో అంటే కరోనా సమయంలో ఎక్కువ మరణాలు సంభవించినాయి యాక్చువల్‌గా. సో ఈ మరణాలకు కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? మరణాలకి కారణం ఫస్ట్ వేవ్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నామండి. ఫస్ట్ వేవ్లో జబ్బు ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ సెకండ్ వీఆర్ నాట్ రెడీ. ఇది ఎక్కడో చైనాలో వచ్చింది, మన దగ్గరకు వస్తుందా అని కొంచెం మనం స్టార్టింగ్ లేట్గా తీసుకున్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇటలీలో వచ్చింది, చైనాలో వచ్చింది, వార్తలు వింటున్నాం, పేపర్లో చదువుతున్నాం, కానీ మనం రెడీగా లేము. ఎక్విప్మెంట్ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వాజ్ నాట్ గుడ్ ఇనఫ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎక్విప్మెంట్ ఫర్ టేకింగ్ కేర్. ఈవెన్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కూడా ఫస్ట్ వేవ్లో మనం బయట నుండి తీసుకురావాల్సి వచ్చింది. అదొకటి. ఫోర్త్ పాయింట్, వ్యాక్సిన్ అందుబాటులో లేదు ఫస్ట్ వేవ్లో. మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి తేడా ఏంటంటే ఫస్ట్ వేవ్లో ఎల్డర్లీ పీపుల్, వయసు పెరిగిన వాళ్ళు, ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. సెకండ్ వేవ్ వచ్చేసరికి వ్యాక్సిన్ పడిపోయింది. ఈ వయసు పెరిగిన వాళ్ళకి గవర్నమెంట్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడంతో వ్యాక్సిన్ పడిపోయింది. యంగర్ పీపుల్కి వ్యాక్సిన్ పడలేదు. వీఆర్ ఎక్స్క్లూడెడ్. నాన్ మెడికల్ ప్రొఫెషనల్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, మీలాంటి వాళ్ళు పబ్లిక్లో తిరిగే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి వ్యాక్సిన్ పడలేదు. సో మనకున్న ఈ బిలియన్ పాపులేషన్కి మనం చేసింది చాలా ఎక్కువ యాక్చువల్లీ. కాకపోతే స్టిల్ మొత్తం పాపులేషన్ కవర్ కాలేదు. సో సెకండ్ వేవ్లో 35 నుంచి 45 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. సెకండ్ వేవ్ సివియరిటీ వాజ్ వెరీ హై. అండ్ అప్పటికి సెకండ్ వేవ్ వచ్చేసరికి మనకి వెంటిలేటర్లు లోకల్గా ఇండియన్ కంపెనీస్ చాలా వచ్చేసాయి వెంటిలేటర్ తయారు చేయడం. పీపీఈలు మనకి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. కాకపోతే కరోనా పేషెంట్స్కి వెంటిలేటర్ అమర్చే పద్ధతి, దాంట్లో మనం ఫాలో చేయాల్సిన టెక్నిక్ కొద్దిగా తేడా ఉంటుంది అని మనం రియలైజ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఆ రియలైజేషన్ అయ్యేసరికి సర్వైవల్ ఇంప్రూవ్ అయ్యింది. ఆ ఇంప్రూవ్ అయ్యేసరికి వేవ్ అయిపోయింది. థర్డ్ వేవ్ పెద్ద వేవ్ కాదు అది. ఏదంటే ప్రతి ఒక్కరికి వచ్చింది, అందరం దగ్గాము, తుమ్మాము, పారాసెటమాల్ వేసుకున్నాము, అయిపోయింది. కరోనా నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి అటువంటి ఉపద్రవం మళ్ళీ వస్తే? సో భారత్ లాంటి కంట్రీ అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, లేదా హెల్త్ అవేర్నెస్ విషయంలో కావచ్చు, మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏం చేస్తే బాగుంటుందని ఒక వైద్య నిపుణులుగా మీరు సూచిస్తారు? మనకున్న నెట్వర్క్కి, మనకున్న ఇన్ని జిల్లాలు, దేశంలో ఇన్ని జిల్లాలు ఉంటాయి, ప్రతి జిల్లాలో ఒక హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంటుంది. నేను అనుకోవడం ఈ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో అట్లీస్ట్ ఆ పాపులేషన్కి అనుసారంగా ఎక్కువ పాపులేషన్ ఉన్న జిల్లాలో ఎక్కువ బెడ్స్, తక్కువ పాపులేషన్ ఉన్న జిల్లాలో తక్కువ బెడ్స్ పెట్టి ఫోకస్డ్ ఒక 10 బెడ్స్ 8 బెడ్స్ ఒక ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ మనం అమర్చి అక్కడ ఏర్పాటు చేసి సరైన ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉన్న డాక్టర్లకు మనం ట్రైనింగ్ ఇచ్చి బేసిక్ ఎక్విప్మెంట్ ఇస్తే ఇందులో 60% పేషెంట్లు ఆ ఊరు నుండి, ఆ జిల్లా నుండి పెద్ద సిటీకి వచ్చి ఇక్కడ ఉన్న హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బర్డన్ చేసే అవసరం ఉండకపోవచ్చు. ఇది నేను అనుకోవడం. సో ఇన్వెస్టింగ్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ at the grassroots level is the biggest lesson we have learned. కానీ మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఉన్నారు, గ్రామ సేవక్ వ్యవస్థ ఉంది. ఇది మనకి అడ్వాంటేజ్. అంటే ఆ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, గ్రామ సేవకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి మనిషి పేరు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడి డీటెయిల్స్ తెలిసి ఉంటాయి. సో ఇప్పుడు బయట నుండి ఎక్కడో డాక్టర్ వెళ్ళి తలుపు కొట్టి నేను వ్యాక్సిన్ ఇస్తా అంటే వాళ్ళు మా మాట వినకపోవచ్చు, ఎందుకంటే మా మీద నమ్మకం లేకపోవచ్చు. అలాగే ఆ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కానీ, ఆ గ్రామ సేవక్ కానీ, ఆ అంగన్వాడీ వర్కర్ చేతిలో కనుక మనం ఈ బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పెట్టి, ఇప్పుడు పల్స్ పోలియో అంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళి పోలియో వేస్తాం. అలాగే ఈ హెల్త్ వర్కర్స్కి మనం బేసిక్ స్క్రీనింగ్, మనం ఈ వార్నింగ్ సైన్స్ ఏంటి మేజర్ డిసీజెస్కి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ప్రపంచం అంతా చూసింది, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి మనం దాన్ని ఒక లెవెల్లో పెట్టి చూసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మన దేశంలో డెంగీ జబ్బుతో మనుషులు చనిపోతున్నారు, ప్రతి సంవత్సరం మన దేశంలో మలేరియాతో మనుషులు చనిపోతున్నారు. ఈ జబ్బులు వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్ ఏంటి, ఎప్పుడు పసిగట్టాలి,
పరిస్థితి విషమించే ముందు మనం ఎలా దాన్ని గుర్తుపట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దగ్గరికి తీసుకెళ్ళిన హాస్పిటల్లో అక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ మనకున్న మార్గదర్శక సూత్రాల ప్రకారం దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అన్నది కనుక మనం స్ప్రెడ్ చేయగలిగితే వీ విల్ బి ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ సర్వీస్. ఓకే సార్, ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఆ టైంలో వ్యాక్సిన్ అనేది చాలా వేగంగా వచ్చింది, కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడింది అనేది ఒకవైపు అయితే, ఈ మధ్య దాని మీద రీసెర్చ్ జరగడం, కొన్ని గుండెపోట్లు దానివల్ల కారణమని, అదే రకంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని చెప్పేసి కంపెనీలే ఒప్పుకున్న సందర్భం. సో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్తో అంటే ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయా? ఎందుకంటే ఆర్థోపెడిక్స్లో కొంతమంది తుంటి ఆపరేషన్లు పెరిగాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటి వరకు మీ దృష్టిలోకి వచ్చిన ప్రతికూలతలు ఏమన్నా ఉన్నాయా? వాట్ ఆర్ ద నెగటివ్ థింగ్స్? అంటే దీనికి నేను 100% గ్యారంటీగా ఇది కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అని నేను చెప్పలేను. ఓకే, కాకపోతే సెకండ్ వేవ్ అయిన తర్వాత 2022 సంవత్సరం అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో, ఈ జూలై ఆగస్టు ప్రాంతంలో సెకండ్ వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ 2022, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023లో మేము చూసింది ఏంటంటే 45 నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, మెదడుకి స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు, అంటే స్మోకింగ్ లేదు, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఊబకాయం లేదు, ఇలాంటివి ఏమీ లేని వాళ్ళు, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ శాతం పెరిగింది. స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే తీసుకొని వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. సో ప్రాబబ్లీ ఇట్ వాజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. దానికి మేము కరెక్ట్గా కాజ్ ఎఫెక్ట్ మేము ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం, కాకపోతే ఇన్సిడెన్స్ అయితే పెరిగింది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.